మీరు కూడా వెనక్కి చూడకుండా, విక్రమార్కుడు వెనక్కి చూసినట్టుగా వెనక్కి చూడకుండా మీరు సమాధానం చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని పవన్ గారు, ఈలి సింగయ్య కాకుండా ఏ అంబటి రాంబాబు తలకాయో ఆ టైర్ కింద పడితే, లేదా విడతల రజని తలకాయ టైర్ కింద పెడితే, వవి సుబ్బారెడ్డి తలకాయ టైర్ కింద పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెహికల్ ఆపేవాడా కాదా? 100% ఆపేవారు. వాళ్ళ వెంటనే వెనకకి వెళ్ళేవారు. దాన్ని ఇప్పటికీ కూడా ఇంకా ఏదో హడావిడి చేసేవారు. ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేసి అవును ఆ టైర్ కింద పడ్డ వ్యక్తిని అంటే అంబటి రాంబాబు గారిని 108 వాహనంలో ఎక్కించి పరామర్శ చేసేవాళ్ళు కదా. అవును. టైర్ కింద పడ్డది కుక్క పిల్ల లేకపోతే కోడి పిల్ల? మనిషి. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఎందుకు లాగారు అక్కడికి? దళితుడు కాబట్టే కదా. రెండో మాట, ఒక తొక్కిసలాటలో జయవర్ధన్ రెడ్డి అని మరో వ్యక్తి కూడా చనిపోయాడు. అవును. మరి అసలు గురించి చర్చ ఏం చేయటంలా. మూడో మాట, అంబులెన్స్ లో వెళ్తున్న ఒక 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు సకాలంలో వైద్యం అందక. బ్రెయిన్ డెడ్ అయింది ఆయనది. ఈ రోజు కూడా ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళు జరిగింది తప్పు, దానికి ప్రాయచిత్తపడుతున్నాం, లేదా పశ్చాత్తాపడుతున్నాం, లేదా క్షమాపణ కోరుతున్నాం అన్న ఏకైక మాట చెప్పే అర్హతే ఉందో వాళ్ళకి. అది కాకోకుండా ఒక కారు కింద ఎవరైనా వ్యక్తి పెడితే కారులో ఉన్న వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు? విమాన ప్రమాదం జరిగిపోతే విమానంలో ప్రయాణించే వాళ్ళు ఎలా బాధ్యత పడతారు? బస్సు యాక్సిడెంట్ జరిగితే బస్సులో కూర్చున్న ప్రయాణికులందరూ ఎలా బాధ్యత పడతారు? అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి బాధ్యత అని చెప్పేసి ఈ కోడిగుడ్డు మీద ఏకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. నేను మాట్లాడుతున్నానండి, మీరు ఇందాక అన్నారు తమ్మలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టులో సాక్ష్యాధారాలు మొత్తం కూడా రేపో ఎల్లుండి చెప్తానని చెప్పేసి అని వాయిదా అడిగాడు అని. దీనికి సాక్ష్యాధారాలు ఎందుకు పవన్ గారు? అదే కదా, కళ్ళు ఇవ్వ లోకానికి. అసలు చీరిసింగయ్య అనే వ్యక్తి చనిపోయాడా చనిపోలేదా? చనిపోయాడు కదా. అసలు ఉన్నాడా లేడా? ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్న ఒక అంశం అది. అంటే నేను అనేది ఇంకొకటి సార్, వీళ్ళు అనేది ఇంకా ఇద్దరు కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఈ సింగయ్యతో పాటు ఇంకిద్దరు కూడా ఆ కార్యక్రమంలో మరణించారు. కానీ వాళ్ళని ఆ మరణానికి కారణం వీళ్ళు అనట్లేదు కదా, ఇక్కడే అంటున్నారు. ఎందుకు అంటే వద్దన్నా కానీ 100 మందితో అని చెప్పేస్తే 1000 మంది వచ్చారు. ఆ తర్వాత 4 వాహనాలు అంటే 40కి మించి వాహనాలు వచ్చాయి. ఇవన్నీ కారణం ఆయన కదా, జగన్మోహన్ రెడ్డి కదా. పవన్ గారు సార్, ఇప్పుడు మనం మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా 3 నిండు ప్రాణాలు బలికొన్నాయన్న అంశమే కాదు. 3 నిండు ప్రాణాలు బలిగొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది, ఏం చర్య తీసుకోలేకపోతుంది అనేదే ప్రశ్న. నేను మళ్ళీ చెబుతున్నా, అల్లు అర్జున్ పరోక్ష కారణంగానే హైదరాబాద్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 24 గంటల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి టైరు ఎక్కినా ఎక్కకపోయినా ఆ 3 ప్రాణాలు పోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే పరోక్ష కారణం. ఆయనే బాధ్యత. ఆయన్ని వెంటనే అరెస్ట్ చెయ్యాలి, కానీ ప్రభుత్వం చెయ్యలేకపోతుంది. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, కోర్టుకు పంపాలి. ఇవన్నీ వదిలేసి విచారణల పరం మీద కాలయాపన చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన మెతక వైఖరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది. మీరు ఒక మాట చెప్తాను, మీరు కుబేరా సినిమా చూసారా? ఆ కుబేరాలో బిచ్చగాళ్ళని తెచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, అడ్రస్సులు, అల్లిబిల్లి కంపెనీలు పెట్టి ఒక్కొక్కడి ఖాతాలో 10,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి 50,000 కోట్ల రూపాయల తర్వాత వాళ్ళని చేపలకు ఎరువుగా వేస్తారు చంపేసి. నేను ఆ కుబేరా సినిమా చూస్తుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారే కనిపించిండు. మీకు ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. గత 4 రోజులుగా నేను ఉంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదని వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మూలాన రాష్ట్రానికే భద్రత లేదని నేను అంటున్నాను. అంతే కదా. 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మూలాన పారిశ్రామికవేత్తలు పారిపోయారా పవన్ గారు? అవును. అమరావతి రైతులు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా పవన్ గారు? మా డాక్టర్ సుధాకరు, డ్రైవర్ సుబ్రహ్మణ్యము హత్య చేయబడ్డారుగా పవన్ గారు. అవును. నాలాంటి వాడు కూడా గృహ నిర్బంధాలకు గురయ్యాడుగా పవన్ గారు.
మా యొక్క వృత్తి, మా యొక్క జీవితం, మా యొక్క ఆర్థిక స్థితి మొత్తం చిదిరమైందిగా పవన్ గారు. ఇదంతా కూడా దుర్భేద్యం కాదా? ఇప్పుడు ఆయన చూసి భయపడుతున్న పరిస్థితి మీకు ఒక మాట చెప్తాను. నిన్న నేను మంగళగిరిలో పెద్ద ఆయన కలిసా, చాలా పెద్ద ఆయన పారిశ్రామికవేత్త. ఒక మాటే అన్నాడండి, బాలకోటయ్య గారు, ఈ ప్రభుత్వం ఏం చెయ్యకపోయినా పర్వాలా, ఇబ్బంది ఏమి లేదు. ఈ రోజు కాకపోతే మరో 3 ఏళ్ళకి చేస్తారు, 2 ఏళ్ళకి చేస్తారు, 5 ఏళ్ళకి చేస్తారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి భూతం రాకోకుండా కాపాడండి. కానీ ఇప్పుడు దీంట్లో నిజంగా త్వరగా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ బయటకు రెడ్డి వస్తారనే గారు ఉద్దేశంతో ఏమైనా అట్లాంటి చర్యలు తీసుకోవట్లేదా ఏంటి? దీంట్లో ఇంకా సాక్ష్యాలు సేకరించి గట్టిగా ఏదైనా ఉండే ప్రయత్నమా? తెలియదు కదా సార్. నేను మాట అంటానండి, వంశీ గారు మీరు కంగారు పడమాకండి. ఒక మాట అడుగుతాను, ఎందుకంటే ఇది డిబేట్ కాబట్టి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మళ్ళీ ఆ భూతాన్ని నేను రానివ్వను అన్నాడు. అసలు ఆ భూతానికి 2019లో మూత తీసింది ఎవరు? ఆ సీసాకి మూత తీసింది ఎవరండి? అంటే ఒక వ్యక్తి నేను రానివ్వను అంటే రాకుండా పోతాడండి? ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి అనే భూతం రాకుండా ఉండాలన్నా, రావాలన్నా నిర్ణేతలు ప్రజల వ్యక్తులు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేదు కదా నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు జపిస్తేనో తప్పిస్తేనో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాక ఆగదు. అంతే కదా, భూతాన్ని లోపలయ్యండి అనే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కదా, భూతాన్ని పట్టి లోపలయ్యండి అని. పట్టి లోపలయ్యగలిగే సత్తా ఉంటే ప్రభుత్వం పట్టి లోపలయ్యొచ్చు. అధికారంలోకి రాకోకుండా ఉండటం అనేది ప్రజల యొక్క న్యాయ నిర్ణేత. అసలు ఆ భూతాన్ని తింటారనే ప్రజలు దించారు. భూతం మూలాన రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, అభివృద్ధి కుట్టుబడిపోతుంది, అరాచకాలు జరుగుతున్నాయనే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. నేను ఒక్క మాట చెప్తాను పవన్ గారు సందర్భంగా, ఒక్క మాట మీరు అన్నారు ఇక్కడ